చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ మహాప్రేమ చేత కృప చేత కాపాడుతున్న దేవా నేను స్తుతిస్తూ ఉన్నాం. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, శక్తులను దూరపరచి నీ కొరకు ఉన్నతంగా వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు ప్రభువు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఎవరు చదవండి. మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి అమ్మా. తీసిన వాళ్ళు చదవండి. 4:19 వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. చాలు. ఈరోజు మనము ఏ విషయాన్ని మనము దైవ గ్రంథంలో నుంచి నేర్చుకోబోతున్నాము అంటే, ప్రార్థనలో కానీ వాక్యం వినేటప్పుడు కానీ మన హృదయం లేక మన మనస్సు ఎలా ఉండాలి, ఎలాగా ఉంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి, మన మనస్సులోకి వెళ్తాయి. చూడండి ప్రేమ దేవుని బిడ్డారా, ఒక చెట్టు వేసిన తర్వాత ఆ చెట్టుకి మనం నీళ్లు పోస్తే ఆ నీళ్లు ప్రతి కొమ్మకి, ప్రతి ఆకుకి వెళ్తేనే దాంట్లోంచి కాయలు వస్తాయి కదా. అలా కాకుండా మనం పోసే నీళ్ళంతా కూడా చెట్టు లోపలికి వెళ్ళకపోతే ఆ చెట్టు ఎదగదు, పచ్చగా అవదు, కాయలు రావు. మనం పరలోకం వెళ్ళాలంటే భూమి మీద పరలోకానికి వెళ్ళేటటువంటి విధానం మన హృదయంలో, మన జీవితంలో ఏర్పడాలి. చెట్టు నీళ్లను స్వీకరించి కాయలు కాస్తున్నట్టుగా భక్తులు లేక విశ్వాసులు దేవుని మాటను స్వీకరించి భక్తులుగా, పరలోక వాసులుగా మారతారు. మనం పరలోకం వెళ్ళాలన్నది, పరలోకానికి చేర్చాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన మనం పరలోకానికి వెళ్ళడానికి కావలసినవన్నీ చేసేసాడు. మనం దేవుణ్ణి అడగడానికి లేదు, దేవుణ్ణి ప్రశ్నించడానికి లేదు. దేవా నాకు వాక్యం ఇచ్చుంటే బాగుండేది కదా, దేవా నాకు చర్చి ఇచ్చుంటే బాగుండేది కదా, దేవా నాకు సువార్త చేస్తుంటే బాగుండేది కదా అని మనం అడగడానికి ఏమీ లేదు. ప్రపంచంలో ప్రతి దేశానికి, ప్రతి ఊరికి దేవుడు తన వాక్యమును పంపిస్తున్నాడు. ఎందుకు? దేవుని యొక్క మహాప్రేమ మనుషులందరినీ పరలోకానికి చేర్చాలని. ఆయన తండ్రి కాబట్టి మనుషులైన బిడ్డలందరూ పరలోకం రావాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన తండ్రి కాబట్టి పరలోకాన్ని ఆస్తిగా తన బిడ్డలైన మనకు ఇవ్వాలన్నది, పంచాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి
దేవుని యొక్క ఆలోచనల్లో, దేవుని యొక్క పనుల్లో తప్పేది లేదు. మనం ఏది తప్పు పట్టడానికి లేదు. మా ఊరికి గౌరవరానికి సువార్త వచ్చి ఉంటే నేను మారేవాడిని కదా ప్రభువా, మా ఊర్లో నువ్వు వినిపించలేదు కదా అని మనం అడగడానికి లేదు. దేవుడు చూడండి, తన వైపు తప్పు లేకుండా దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తూ తన కార్యాలన్నీ చేశాడు, ముగించాడు. 2000 సంవత్సరాల క్రితము పరలోకానికి మనుషులందరినీ చేర్చడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన పవిత్రమైన రక్తం ద్వారా మనుషులందరూ పరలోకం చేరాలని ఆయన ఆలోచన. కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగా, మనల్ని పరలోకానికి చేర్చాలన్న ప్రణాళికలో భాగంగా దేవుడు సమస్త కార్యములు జరిగించాడు. మీరు అనుకోవచ్చు ఇదేంటని. ఇది ఏంటి అంటే మనల్ని పరలోకానికి చేర్చేటటువంటి కార్యాలు. బైబిల్ ఏంటి? దేవుడు మనల్ని పరలోకానికి పిలిచిన పిలుపది. పెళ్లి జరిగితే పెళ్లి కార్డులకు ఫస్ట్ ఇస్తారు కదా. ముందు పెళ్లి జరిగిద్దా, తర్వాత పెళ్లి కార్డులు ఇస్తారా? ముందు ఏది ఇస్తారు? ముందు పెళ్లి కార్డులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు, అవునా? పిలుపు ఉంటుంది కదా. పిలుపు దేనికంటే ఫలానా కార్యాన్ని. కానీ మన చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క బైబిల్ ఏంటంటే పరలోకానికి ఆహ్వానం, పరలోకానికి పిలుపు. పరలోకం రమ్మని దేవుని యొక్క మహాప్రేమ పిలుపు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, మన తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప ప్రేమమయుడో, ఎంత మనల్ని కోరుకుంటున్నాడో మనం కానీ ఆలోచన చేస్తే ఆ కార్యాలు దృశ్య రూపంలో మన ముందు ఉన్నాయి. మనము దేవుణ్ణి ప్రశ్నించడానికి ఒక్క మాట కూడా చేయలేము. దేవా, నన్ను ఎందుకు రక్షించలేదు, ఈ నరకానికి నన్ను ఎందుకు పంపించావు అనడానికి ఒక్క మాట కూడా మనం అనలేము. దేవుడు సమస్తాన్ని మన కాళ్ళ దగ్గర పెట్టాడు, సమస్తాన్ని మన ముందు ఉంచాడు. మనం నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుడు సమస్తాన్ని మన ముందు పెట్టాడు. ఓకే, రైట్. మరి దేవుడు పెట్టిన దాన్ని ఉపయోగించుకోవాల్సింది మనమే. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని, దేవుడిచ్చిన పరలోకపు స్వాస్థ్యాన్ని, దేవుడిచ్చిన సమస్త ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన విషయాలన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. గాలి మనుషులు తయారు చేశాడా, దేవుడు తయారు చేశాడా? ఏమ్మా? దేవుడు తయారు చేశాడు, మరి వాడుకుంటున్నాం కదా. నీళ్లు దేవుడు తయారు చేశాడు, మరి వాడుకుంటున్నాం కదా. వీళ్ళు లోకంలో కూరగాయలు దేవుడు తయారు చేశాడు, మరి వాడుకుంటున్నాం కదా. మరి మన శరీరానికి కావలసినవన్నీ దేవుడు ఉంచి వాడుకోమని ఇచ్చినట్టే మన లోపల, ఈ దేహం లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మ కూడా పరలోకానికి రావాలని దేవుడు కొన్ని ఇచ్చినవే బైబిలు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, చర్చి, పాస్టర్ గారు. కాబట్టి దేవుడు పరలోకానికి మనల్ని, మనుషులందరినీ ఆహ్వానించడానికి, మనుషులందరినీ పిలవడానికి జరిగిన కార్యాలన్నీ కూడా జరిగాయి. చేయవలసిన కార్యాలన్నీ కూడా అయిపోయాయి. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మనుషులను పరలోకానికి చేర్చడానికి కావలసిందంతా ముగించాడు. ఇప్పుడు ఇంకా పరలోకానికి చేరవలసిన పని మందే. పెళ్లి పత్రిక ఇచ్చారు. పెళ్లి పత్రిక మనకి చేతికి అందిన తర్వాత మనం ఏం చేయాలి? సిద్ధపడి వెళ్ళాలి పెళ్లికి. నన్ను పిలవలేదు కాబట్టి నేను రాలేదంటే ఓకే. కార్డు నీ చేతిలో పెట్టిన తర్వాత నువ్వు రాలేదంటే తప్పు నీది కదా, రైట్. కాబట్టి దేవుడి పిలుపు మనకు అర్థమైంది, దేవుడు చేసిన కార్యము మనకు అర్థమైంది, దేవుడు మన విషయంలో ఎలాగ ప్రేమ కలిగి ఉన్నాడో అర్థమైంది. ఇంతవరకు ఓకే. మరి ఈ దేవుని మాట చర్చిలో వినబడేటప్పుడు, ఈ దేవుని మాట మైకులో వినబడేటప్పుడు ఏం చేస్తే దేవుడి మాట మనకి కరెక్ట్గా గుండెల్లోకి వెళ్తుంది?
ఏం చేస్తే దేవుని మాట మన మనస్సుకు అర్థమవుతుందో ఆ పాఠం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఆ పాఠం ప్రేమన దేవుని బిడ్డలారా, పరలోకానికి చేరాలన్నది, పరలోకానికి చేర్చాలన్నది ఇది చిన్న విషయం కాదు, అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఇది చిన్న విషయం కాదు, అన్నిటికంటే ముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు పరలోకానికి చేరాలన్నది మొట్టమొదటి పని కాబట్టి మానవుడికి దేవుడు ఏం చేశాడంటే, కళ్ళు లేకపోయినా పర్లేదు, కాళ్ళు లేకపోయినా పర్లేదు, ఉద్యోగం లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు, ఎవరు లేకపోయినా ఏది లేకపోయినా పర్లేదు, కానీ రక్షణ ఇచ్చాడు. ముందు యేసుక్రీస్తు నామము మనకు అందించాడు, సువార్తను మనకు అందించాడు. దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఈ విషయాన్ని దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు, దేవుడు మనకి ఈ పనులు చేశాడు అనేది ఎలా మన మనసుకు అర్థమవుతుందో అది ఈరోజు మనం పాఠంగా నేర్చుకుందాం. అది అర్థమైతేనే మనం సిద్ధపడగలం. అర్థం కాకపోతే మనం సిద్ధపడలేం కదా. పిలిచాడన్నది నిజం. దానికి ఆధారం ఏంటి? దేవుడు మనల్ని పిలిచాడన్నాడు కా, దేవుడు నిన్ను నన్ను పిలిచాడనడానికి సాక్ష్యం ఏంటి? నీ చేతుల్లో నా చేతుల్లో ఉన్న బైబిలే. బైబిల్ నీవు రాసావా, నేను రాశానా? లేదు, దేవుడే మనుషుల చేత రాపించాడు, దేవుని మాటలే. కాబట్టి సాక్ష్యం అయితే మన చేతుల్లో ఉంది, దేవుడు పిలిచాడన్న దానికి సాక్ష్యం అయితే మన చేతుల్లో ఉంది. బాగుంది. మరి పిలిచినప్పుడు పెళ్లి పత్రిక మన చేతుల్లోకి వచ్చి ఎవరైనా పెళ్లికి రండి అని మనకు చెప్తారు. పెళ్లికి రండి అని చెప్పేవాళ్ళు ఎవరో మనకు తెలుసుండాలి, ఎక్కడ పెళ్ళో తెలుసుండాలి, ఎప్పుడు పెళ్ళో తెలుసుండాలి. ఆ వివాహానికి సంబంధించిన విషయాలన్నీ అవతల వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది. మన బంధువులు అనుకో సంతోషంతో స్వీకరిస్తాం. ఏంటి అంటే ఇదిగో పలానా మన అబ్బాయికి లేకపోతే మన అమ్మాయికి పెళ్ళి అని అన్నప్పుడు అవునా రైట్ వస్తామని చెప్పి మనం మాట్లాడుకుంటాం. కాబట్టి బైబిల్లో ఉన్న విషయము పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మనకి ఆ దేవుని యొక్క మాట మనకి ఎలా అర్థమవుతుంది, ఎలా అర్థం చేసుకొని మనం పరలోకానికి సిద్ధపడగలము, వెళ్ళగలము అన్నది ఈరోజు టాపిక్ అంశం. ఓకే, చదువుదాం. ఎలాగా మనం పరలోకానికి సిద్ధపడగలము, ఆ మాట దేవుని మాట మనకి ఎలా అర్థమవుతుంది, ఆ సంగతులన్నీ మనం ఎలా గ్రహించగలము అని అంటే చూడండి ఒకసారి బైబిల్లో నుంచి 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాస్తుందో చూడమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయన అనగా దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు. దేవుడంట చర్చిలో కూర్చున్న మనందరి గురించి లేదా భూమి మీద ఉన్న మనుషులందరి గురించి చింతిస్తున్నాడంట, బాధపడుతున్నాడంట, ఆలోచన చేస్తున్నాడంట. ఏమని ఆయన మన గురించి బాధపడుతున్నాడంటే, అబ్బా ఇదిగో పలానా జీవన్కి ఒక బంగారు చొక్కా ఉంటే బాగుండు అని బాధపడుతున్నాడా? పలానా ద్వారకాకి ఒక డబుల్ స్టేర్ బిల్డింగ్ ఉంటే బాగుండు అని బాధపడుతున్నాడా? ఒకసారి బాగా ఆలోచన చేద్దాం. దేవుడంట బాధపడుతున్నాడంట మనుషుల గురించి దేవుడు బాధపడుతున్నాడంట. నేను మీకు చెప్తాను బాగా అర్థం కావడానికి. ఒక బాగా డబ్బున్న ధనవంతుడు, ఎవరు బాగా డబ్బున్న ధనవంతుడు అయ్యో నా దగ్గర 10 రూపాయలు లేవే అని బాధపడతాడా? ఎందుకు బాధపడ్డు? డబ్బు ఉంది కాబట్టి అతని దగ్గర. బాగా ధనవంతుడు ఇల్లు లేదని బాధపడతాడా? బాధపడ్డు. డబ్బుతో కట్టించుకొని ఉంటాడు. మరి డబ్బున్నవాడు డబ్బు గురించి బాధపడటం కాదు,
మరి దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే దేవుడు పేదోడా? దేవుడు మనుషుల గురించి ఎందుకు బాధపడుతున్నాడు? డబ్బు లేనివాడా, బంగారం ఇవ్వలేనివాడా, డబ్బులు ఇవ్వలేనివాడా, ఆరోగ్యం ఇవ్వలేనివాడా, అన్నం ఇవ్వలేనివాడా, ఇల్లు ఇవ్వలేనివాడా, ప్రాణం ఇవ్వలేనివాడా, ఏమి ఇవ్వలేని వాడని మనుషుల గురించి దేవుడు బాధపడుతున్నాడు. ఏమి లేదని ఆయన బాధపడుతున్నాడు. భూమిని ఇచ్చింది ఆయనే, ఆకాశమును ఇచ్చింది ఆయనే, గాలినిచ్చింది ఆయనే, ఆహారమునిచ్చింది ఆయనే, మనకి ఆకారమును ఇచ్చింది ఆయనే, ప్రాణమును ఇచ్చింది ఆయనే, ఆత్మను ఇచ్చింది ఆయనే, సమస్తమును ఇచ్చింది ఆయనే కదా. మరి మన దగ్గర ఏమి లేదని ఆయన బాధపడుతున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. దేవుడంట మన గురించి బాధపడుతున్నాడంటమ్మా. చర్చి లోపలికి వచ్చిన వారి గురించి ఒక బాధ అయితే, చర్చికి రాకుండా ఉండి బయట ఉన్న వారి గురించి ఒక బాధ. అయ్యో, నిజమైన దేవుణ్ణైనా నన్ను, యేసుక్రీస్తు ప్రభువునైనా నన్ను, మనుషులందరికీ దేవుణ్ణైనా నన్ను వాళ్ళందరూ ఎరగలేదే, వాళ్ళందరూ తెలుసుకోలేదే అని వాళ్ళ గురించి బాధ. దేవుణ్ణైనా నన్ను తెలుసుకోకుండా చనిపోతే, దేవుణ్ణైనా నన్ను తెలుసుకోకుండా పాప క్షమాపణ పొందకుండా నా రక్తంలో కడగబడకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారే అని వాళ్ళ గురించి బాధ దేవుడికి. ఒక బాధ. ఇక రెండో బాధ వచ్చి చర్చి లోపల ఉన్న వారి గురించి. చర్చి లోపల ఉన్న వారి గురించి ఎందుకు బాధపడుతున్నాడు? సరే, యేసు ప్రభుని నమ్మని వారి గురించి అంటే క్లియర్గా ఉంది మనకి. వాళ్ళు నమ్మలేదు కాబట్టి, వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి, వాళ్ళు సత్యాన్ని ఎరగరు కాబట్టి వాళ్ళ గురించి బాధపడుతున్నాడు. రైట్, ఓకే. మరి చర్చి లోపలికి వచ్చిన మన గురించి ఎందుకు బాధపడుతున్నాడు? చర్చి లోపలికి వచ్చిన మన గురించి ఎందుకు బాధపడుతున్నాడు? అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు బాధపడుతున్నాడో చూద్దాం. ఎందుకు బాధపడుతున్నాడంటే, చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 7వ అధ్యాయం 32వ వచనం చదవండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 32వ వచనం. మీరు చింతలేని వారై ఉండవలను. చూసారా, చర్చి లోపల ఉన్న వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ఏం ఆశిస్తున్నాడు అంటేనంట, చర్చి లోపలికి వచ్చి యేసు ప్రభువును నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికంట ఒక్కరికి కూడా చింత ఉండకూడదంట, బాధ ఉండకూడదు, అసలు ఆలోచన దిగులు ఉండకూడదంట. మీకు అర్థం కావాలంటే దిగులు ఉండకూడదంట. నాకు ఇప్పుడు చేతులు ఎత్తి చెప్పండి, నాకు దిగులే లేదు పాస్టర్ గారు నాకు చేతులు ఎత్త. చూసారా, చర్చికి రానోళ్ళ గురించి అయితే దిగులు చింత ఉన్నట్టు ఒక అర్థం ఉంది. వాళ్ళకి దేవుడు తెలీదు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి బాధపడతారు. వెరీ గుడ్, బాగుంది. కానీ దేవుడు, నిజమైన దేవుడు ఎరిగిన మనము క్రైస్తవులు, దేవుని బిడ్డలు అనే వాళ్ళకి ఎందుకు దిగులు? అందుకోసం దేవుడు బాధపడుతున్నాడు. లోపలికి వచ్చిన తర్వాత, నన్ను ఎరిగిన తర్వాత, నా విషయాలు తెలిసిన తర్వాత, నా ప్రేమ తెలిసిన తర్వాత, నేను ఇవ్వబోయే పరలోకం తెలిసిన తర్వాత, నేను ప్రాణం పెట్టానని, రక్తం కార్చానని, దెబ్బలు తిన్నానని, ఇంతగా ప్రేమించానని, కాళ్ళ చేతులకు మేకులు కొట్టుకున్నానని, తలకి ముళ్ళ కిరీటం పెట్టుకున్నానని, వీపుకి 39 దెబ్బలు తిన్నానని, ఇంత ప్రేమ ఇదంతా చేసింది మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళడానికే కదా, మిమ్మల్ని శాశ్వతమైన ఆనందంలో ఉంచడానికే కదా అనేది ఎప్పుడు అర్థమవుతుందని ఆయన బాధ. మనమేమో ఈరోజు చేపలు వచ్చినాయి, చింతపండు లేదు అని బాధపడుతున్నాం. పూరి గుడిసుంది, బిల్డింగ్ కడితే బాగుండో లేదో అనుకుంటాం. బట్టలు చినిగిపోయాయి, కొత్త బట్టలు ఉంటే బాగుండని బాధపడతాం. లేదా చదువు గురించో, ఉద్యోగం గురించో, ఆరోగ్యం గురించో
పలానా దాని గురించి రకరకాల గురించి బాధపడుతుంటాం. ఆ బాధ ఉండకూడదు అనేది కదా దేవుడు మనల్ని ఇక్కడ పిలిచింది. యేసు ప్రభువు తన రక్తముతో సంఘానికి పిలిచింది ఎందుకంటే చింత లేని వారై ఉండాలని. యేసు ప్రభు మందిరం లోపలికి, చర్చి లోపలికి ఎందుకు పిలిచాడు మనల్ని అంటే ఆ దిగులు, ఆ చింత లేని వారుగా బతకాలి. బయట ఉన్న వాళ్ళు బందీలండి. అర్థమవుతుందా మీకు? ఏది బంధిస్తుంది వాళ్ళని? చింత. అమ్మో రేపు ఎట్లా బతకాలి, రేపు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, రేపు అది ఎట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి, అది దొరికిద్దా లేదా, ఇది దొరికిద్దా లేదా, ఇదంతా దిగులు వాళ్ళకి. ఉంటే ఎవరన్నా తీసుకుపోతారేమో దిగులు, లేకపోతే లేదని దిగులు, చనిపోతే ఏమైపోద్దో ఇదంతా అన్న దిగులు, అసలు చనిపోయిన తర్వాత ఏముందో అన్న దిగులు, పోనీ సంపాదించుకున్న తర్వాత పోగొట్టుకున్న దిగులు, సరిగా ప్రేమ ఉండదు, రకరకాల పరిస్థితులతో లోకానికి దిగులు, లోకానికి చింత. మరి అదే చింత లోపల కూడా మనం వచ్చిన వారు ఇక్కడ కూడా కూర్చొని అదే చింత పడుతుంటే వాళ్ళకి మనకి ఏంటి తేడా? దేవుడు ఏమంటున్నాడంటే మీరు చింత లేని వారై ఉండవలెను అని ఆయన కోరుకుంటున్నాడు. మనల్నంట దిగులు లేని వారుగా, చింత లేని వారుగా చూడాలనుకుంటున్నాడు. యేసయ్య కూర్చో ఉంటాడు, మనం అందరం వస్తాం. ప్రారంభ ప్రార్థన స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ప్రారంభ ప్రార్థన స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరు ఏడుస్తుంటారు, అయ్యా నాకు అది లేదు, అయ్యా నాకు ఇది లేదు, అయ్యా నాకు అది కాలేదు, అయ్యా నాకు. ఆయన ఏమన్నా కూర్చుంటాడు, మరి నేను ఉంది ఎందుకు అమ్మా అంటాడు. నా దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పు అంటాడు. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రేమంటారు బిడ్డ. దేవుడు మనము చింత లేని వారై, దిగులు లేని వారై, మరణము లేని వారై ఉండాలనే పరలోకాన్ని మన కోసం చేశాడు. శాశ్వతమైన సంతోషాన్ని పరలోకంలో నా బిడ్డలు అనుభవించాలి. ఏమంటే 4 రోజులుండే భూమి మీదే మామిడికాయ ఉందా, యాపిల్ ఉందా, జాంకాయ ఉందా, ద్రాక్ష ఉందా, అరటికాయ ఉందా, సపోటా ఉందా? చెప్పి అలసిపోవాలి నేను. ఇన్ని అవసరమా అంటున్నా. ఇన్ని ఎందుకు దేవుడు పెట్టాడో తెలుసా? నా బిడ్డ యాపిల్ తింటే బోరు కొడుతుందని మామిడికాయ తినాలి, మామిడికాయ తింటే బోరు కొడుతుందని జాంకాయ తినాలి, జాంకాయ తింటే బోరు కొడుతుందని ద్రాక్షకాయ తినాలి, ద్రాక్ష తింటే బోరు కొడుతుందని సపోటా తినాలి, సపోటా తింటే బోరు కొడుతుందని అరటికాయ తినాలి. ఎన్ని పండులండి, ఎన్ని రుచులండి, ఎన్ని రకాల దేవుడు మనకు చేశాడండి. కేవలం ఈ భూమి మీద 4 రోజుల జీవితానికి ఇన్ని రుచులు, ఇన్ని రంగులు, ఇన్ని వాసనలు, ఇన్ని అద్భుతాలే. ఆ అంతం కానీ ఆ పరలోకానికి దేవుడిది మనల్ని తీసుకెళ్ళినప్పుడు ఇంకెంత బాగుంటుంది ఆ లోకం, ఇంకెంత ఆనందం ఉంటుంది ఆ లోకంలో. ఒకసారి ఆలోచన, ఇంకెంత తీసి పెట్టాడు ఒకసారి ఆలోచించే. అది దేవుడు అనేది. నేను చెప్పాను, నా మాట నమ్మక ఈ లోకంలో ఏదో లేదని చింతే, ఏదో లేదని బాధే అని ఆయన బాధపడుతున్నాడంట. నేను ఉన్నానని ధైర్యం పడకుండా, నేను ప్రాణం పెట్టానని, బతికించగలనని, ఇదంతా చేసిన నా మీద ఆనుకోకుండా ఎందుకమ్మా బాధ, ఎందుకమ్మా దిగులు అంటున్నాడు. మరి ఇదంతా అర్థం కావాలంటే, ఆయన మాటలు అర్థం కావాలంటే ఇందాక మనం చదివిన మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చదవండి 4:19. మరలా మార్కు 4:19. వీరు వాక్యం ఎందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమేమో అగును. ఒక పని చేయండి, మీరు నేను చెప్తున్నా, వాక్యం చెప్తున్నాను కదా, చూడండి ఒకసారి. 2 చెవులు మూసుకోండి. 2 చెవులు మూసుకున్నారు కదా. 2 చెవులు మూసుకున్నప్పుడు కొంచెంగా వినపడుతుందా, గట్టిగా వినపడుతుందా? కొంచెం వినపడుతుంది. అర్థం ఏంటో తెలుసా? నేను మాట్లాడేటప్పుడు మీరు చెవులు మూసుకున్నారు కాబట్టి సౌండ్ తగ్గిపోయింది. ఓకే, చెవులకు చేతులు అడ్డు పెడితేనే సౌండ్ తగ్గిపోతే
ఈ మాటలు మనస్సు లోపలికి వెళ్ళాలి. ఈ మాటలు మనసు లోపలికి వెళ్ళాలి. ఈ మాటలు మనసు లోపలికి వెళ్తేనే నీకు పరలోకం ఉందని, దేవుడి యొక్క విషయాలు, దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో, దేవుడు నీ కోసం ఎంత ప్రాణం పెట్టాడో, ఎంత రక్తం కార్చాడు, ఇదంతా తెలిసి పరలోకానికి సిద్ధపడతావు, దేవుడి వెనకాల నడుస్తావు. ఈ మాట మన హృదయంలోనికి రాకుండా చేరకుండానట, ఈరోజు బియ్యం ఉంది, రేపు ఉందో లేదో, ఎట చేయాలనే చింత లోపల ఉందనుకో, డబ్బులు లేవనే చింత ఉందనుకో, ఆరోగ్యం లేదనే చింత ఉందనుకో, లేదా రకరకాల లోకంలో ఉన్న చింతలన్నీ హృదయం నిండా ఉంటే ఈ వాక్యాన్ని అడ్డుకుంటాయి అవి. మీరు చెవులకు చేతులు మాత్రమే, ఒక్క చెయ్యి మాత్రమే అడ్డు పెడితే తగ్గిపోయింది సౌండ్. ఈ మాట మైకులో వినబడుతున్న మాట మీరు ఒక చెయ్యి అడ్డు పెడితేనే సగం తగ్గిపోయింది. అలాంటిది ఇన్ని ఆలోచనలు, ఇన్ని దిగుళ్ళు మన హృదయములో నిండి ఉంటే దేవుడు ఉన్నాడన్న సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం దేవుడు మన కోసం తీసి పెట్టాడు, ఆ లోకంలో నాకు కావలసినవన్నీ ఉన్నాయి అనే ఆ ఆనందం, ఆ సంతోషం నీ హృదయానికి ఎలా చేరుతుంది చెప్పండి. వాక్యం ఎలా అర్థమవుతుందంటే, అమ్మో మా ఆయన వస్తాడు 1 గంటకి, కూర మాడిందో లేదా ఆయన ఎలాగ చేయాలో, ఇదంతా మన ఆలోచనల్లో ఉందనుకో, నీ మైండ్ అంతా కూడా ఆడుంటుంది, నీ మైండ్ అంతా కూడా అటుపక్క ఉంటుంది. ఇంక ఇటు చెప్పేదంతా వెళ్ళిపోద్ది. కారణం ఏంటి? అది ఉంటుంది. ఒకవేళ నీకు అనారోగ్యం గురించిన బాధ ఉందనుకో, ఈ వాక్యం వినపడేటప్పుడు నువ్వు ఆలోచన చేస్తుంటావు, అబ్బా నాకు బాగలేదు అని, కానీ ఈ వాక్యం వెళ్ళిపోదు. ఈ వాక్యం లోపలికి వెళ్ళదు. కాబట్టి దేవుని సన్నిధిలో చర్చిలో కూర్చున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాక్యము నేరుగా మన హృదయములోకి వెళ్ళాలి అంటే ఇంటికాడ ఉన్న సంగతులన్నీ విడిచిపెట్టేసి కేవలం ఈ మాట మాత్రమే చెవుల్లో పెట్టాలి. అప్పుడు అర్థమవుతుంది దేవుడి ప్రేమ, దేవుని యొక్క పరలోకం మనకి. అసలు మనం వచ్చిందే బియ్యం లేదని, మనం వచ్చిందే ఆరోగ్యం లేదని. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు వచ్చింది మనందరికీ పరలోకం కావాలని. దేవుడు వచ్చింది మనకందరికి శాశ్వతమైన సంతోషం ఇవ్వాలని. ఆ మాట మనం పట్టుకోవడంలో, ఏ మాట పట్టుకోవడం లేదు? ఆ మాట పట్టుకోవడం లేదు. ఎందుకంటే అవిశ్వాసం మన హృదయంలో ఉంటే ఆ మాట మన లోపలికి రాదు. చింత, దిగులు, కుటుంబం గురించి ఐహిక విచారములు, ధన మోసము మన హృదయంలో ఉంటే ఈ మాట లోపలికి వెళ్దాం. మెమరీ ఫుల్ అయిపోయింది అనుకో, అంత పాట కూడా వెళ్ళదు, అంత మాట కూడా వెళ్ళదు. ఎలా వినాలంట? చింత లేని వారే వినాలంట బైబిల్. ఎలా వినాలి? అవిశ్వాసంతో కాదు, విశ్వాసంతో వినాలంట దేవుడి మాట. ఎలా వినాలి? ఖాళీ హృదయాలు. ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను జాగ్రత్తగా. 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కూల్లో వేస్తారా పిల్లల్ని? 70-80 సంవత్సరాలు స్కూల్లో వేస్తారా? 5వ సంవత్సరం రాగానే వేస్తారా? ఎందుకో చెప్పనా? ఈ 70-80 సంవత్సరాలు వచ్చేసరికి లోకంలో ఉన్నంత అనుభవించేసి, లోకంలో ఉన్న చెత్త అంతా హృదయం లోపల ఉండి వాడు ఇక ఏమి నేర్చుకోలేడు అక్కడికి వెళ్ళి. దానికి సాక్ష్యం మీకు చెప్తాను. కొంతమంది పెద్ద వయసు అయిపోయినా కూడా తెలుగు సక్రమంగా మాట్లాడడం రాదు. అదే చిన్న పిల్లోడిని స్కూల్లో వేయండి, 1 సంవత్సరానికి వాడు మనకు నేర్పిస్తాడు తెలుగు. కారణం ఏంటో తెలుసా? చిన్న పిల్లల యొక్క హృదయము, మనస్సు క్లీన్గా ఉంటుంది అన్నమాట. మెమరీలో ఏముండవు, వాళ్ళ మనస్సులో ఖాళీగా ఉంటుంది. అందువల్ల ఏ అంటే ఏ, బి అంటే బి, ఆ అంటే ఆ అంటే ఈ, అవన్నీ టకటక లోపలికి వెళ్ళిపోతాయి. మనకెందుకు వెళ్ళవో తెలుసా? ఇంట్లో ఉన్న చింతలని, ఇంట్లో ఉన్న బాధలని, ఆ అప్పులు, ఆ అనారోగ్యాలు, ఆ ఆలోచనలు, ఈ ఆలోచనలు, ఇదంతా లోపల ఉంటుంది. కాబట్టి టీచర్ చెప్పేది అర్థం కాదు, ఎక్కదు లోపలికి. ప్రేమల దేవుని బిడ్డలారా, మనం చింత లేని వారే ఉండాలని దేవుని కోరిక.
మనము చింత లేని వారైగా వింటే అప్పుడు దేవుడి మాట మన హృదయంలోకి క్లియర్గా వెళ్తుంది. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, మీరు వినేటప్పుడు ఇంటి దగ్గర ఉన్న సమస్యలను వదిలేయండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు సమస్యలన్నీ విడిచిపెట్టండి. నేనేం చెప్పానో ఆ మాట మీద గురి పెట్టండి అంటున్నాడు. నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును. చనిపోయి నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినాను మళ్ళా బ్రతుకును. ఇదిగో మృతుడనైతే కానీ యుగములు సజీవుడనే ఉన్నానని చెప్పి యేసే అంటున్నాడు. చనిపోయి తిరిగి లేచాను చూడండి అంటున్నాడు. మనుషులందరి రోగాలు బాగు చేశాను చూడండి అంటున్నాడు. లాజర్ని బతికించాను చూడండి అంటున్నాడు. పక్షవాతిని బాగు చేశాను చూడండి అంటున్నాడు. గుడ్డివాడిని బాగు చేశాను చూడండి అంటున్నాడు. కుంటివాడిని బాగు చేశాను చూడండి అంటున్నాడు. ఇంకేం కావాలండి యేసు ప్రభుని నమ్మడానికి? పాపము లేని పరిశుద్ధుడిగా బతికాడు ఈ లోకంలో. ఇంకేమి నమ్మాలి, ఇంకేం కావాలి యేసు ప్రభుని నమ్మడానికి? మనం సాక్ష్యం. మన మనస్సు బియ్యం మీదకి వెళ్ళిపోయింది, మన మనస్సు డబ్బు మీదకి వెళ్ళిపోయింది, మన మనస్సు కుటుంబ సమస్యల మీదకి వెళ్ళిపోయింది, మన మనస్సు రకరకాల వాటి మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ పరమాత్ముని యొక్క ప్రేమ మన గుండెలకి తాకడం వల్ల ఆయన మన గురించి చింతిస్తున్నాడు. అయ్యో ఇప్పుడు కళ్ళు మూసేస్తే నరకానికి వెళ్ళిపోద్ది, అయ్యో ఇప్పుడు కళ్ళు మూసేస్తే నరకానికి వెళ్ళిపోతాడు. నరకానికి తప్పించుకోవాలన్న ఆలోచన వీడికి లేదే అని ఆయన బాధపడుతున్నాడు. అది ఆయన బాధ. డబ్బు నేను ఇవ్వగలను కదా, ఆరోగ్యం నేను ఇవ్వగలను కదా, కళ్ళు నేను అన్నీ నేను ఇవ్వగలను కదా, నరకం నుంచి తప్పించాలని కదా నా బాధ. అది అర్థం చేసుకోలేవు నువ్వు అంటున్నాడు యేసయ్య. దాని గురించి ఆయన బాధపడుతున్నాడట. ఆయన నమ్మలేదని బాధపడుతున్నాడు, సరిగా వినలేదని బాధపడుతున్నాడంట. చర్చికి వచ్చినా కూడా లోకంలో ఉన్న బాధలన్నీ లోపలికి పెట్టుకొని వచ్చి అనాలోచనగా వింటున్న మాటలు లోపలికి వెళ్ళడం లేదని ఆయన బాధపడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మాకు 2 కొమ్ములు లేవు, పాస్టర్ ఎందుకు అయ్యాం? దేవుని యొక్క మాట మా హృదయాలలోకి స్వీకరించడానికి ఆయన కృప చూపించాడు. ఇది మా బలము, మా శక్తి కాదు. దేవుడు సేవ చేయడానికి ఏమి ఈ లోకంలో డిగ్రీలు అవసరం లేదు. దేవుని భక్తి చేయడానికి, దేవుణ్ణి నమ్మడానికి, దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఏ డిగ్రీ కావాలి? కాబట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇంత మంచి లోకానికి తీసుకెళ్ళడానికి నా ప్రాణం పెట్టానే, నా రక్తం కార్చానే, దెబ్బలు తిన్నానే, నన్ను చూడరేంటి, పరలోకాన్ని చూడరేంటి, ఈ లోకంలో ఉన్న నాలో జీవితాన్ని చూసి బాధపడుతున్నారేంటి అని ఆయన బాధపడుతున్నాడు. నేను వాళ్ళ కోసం బాధపడుతుంటే వాళ్ళేమో అది లేదని, ఇది ఉప్పు లేదని, కారం లేదని, చింతపండు లేదని బాధపడుతున్నారు అంటున్నాడు ఆయన. అర్థమైందా? కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, యేసయ్య మన గురించి బాధపడుతున్నాడు. ఎందుకంటే మనం నరకానికి వెళ్లకుండా ఉండాలన్నది ఆయన ఆలోచన, ఆయన బాధ. ఓకే, కనుక దేవుని వాక్యం మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఒకటి ఆయన మీద వేసేసేయాలంట. అక్కడ ఏం చదివాం మనం? మిమ్మును గురించి ఆయన చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేసేసేయండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త. పిల్లోడు ఒక 5 కేజీల బరువు మోస్తూ పక్కన తండ్రి నడుస్తుంటే, నాన్న 5 కేజీల బరువు చాలా బరువుగా ఉంది, నువ్వు మోయి కాసేపు అన్నాడు అనుకో. తండ్రి బరువు తీసుకుంటాడు 5 కేజీలు. అప్పుడు పిల్లోడు రిలాక్స్ అయిపోతాడు. అమ్మ, మా నాన్న నా బరువు అంతా తీసేసుకున్నాడు, ఇక నేను మోయాల్సిన పర్లేదు. నాన్న అంటాడు, రే నువ్వు అంతవరకు మోసావు కదా, ఇక నేను మోసేస్తాను ఎక్కువ అంటాడు. అప్పుడు పిల్లోడికి ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. యేసయ్య చేసింది అదే. మన పాప భారం అంతా కూడా ఆయన కలవరి సిలువలో మోసాడు. మనం నరకానికి వెళ్ళేటటువంటి ఆ శిక్ష అంతా కూడా ఆయన కలవరి సిలువలో తీర్చాడు. ఇంకెందుకు బాధపడతావు? అది లేదు, ఇది లేదు, ఇది లేదు. నీకు కావాల్సింది, మనకు కావాల్సింది దేవుడు ఇచ్చే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే రాసి ఇచ్చేసాడు పరలోకం. 2000 సంవత్సరాల క్రితం భూలోకంలో ఉన్న మనుషులందరికీ క్రీస్తునందు దేవుడు పరలోకాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని రాసిచ్చాడు. దాన్ని తీసుకోవడం ఒకటే మన పనండి. అది అర్థం కావాలంటే నువ్వు చింత లేని హృదయంతో వినాలి.
అది అర్థం కావాలంటే విశ్వాస సహితమైన హృదయంతో, మనసుతో వింటే దేవుడు మన పట్ల చూపిన ప్రేమ, దేవుడు మనకిచ్చిన మహాలోకం అర్థమైందంటే ఇదంతా కూడా పిచ్చిలా కనబడుతుంది. ఇదంతా కూడా పిచ్చిలా కనబడుతుంది. అమెరికాకి వెళ్ళారనుకోండి, వేరే వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, మన ఇండియాకి రారు. మళ్ళా ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఇక్కడికి రారు. ఇక్కడ కులం తేడా, ఇక్కడ సక్రంగా నీట్గా ఉండరు, ఇక్కడ స్వార్థాలు ఎక్కువ, అవినీతి ఎక్కువ, చట్టాలు సక్రంగా పనిచేయవు, లంచాలు, రకరకాల పరిస్థితులు. అదే బయట దేశాల్లో బాగుంటుంది. బయట దేశాల్లో పంటలు మంచిగా ఉంటాయి, చట్టాలు మంచిగా ఉంటాయి. అక్కడికి వెళ్ళినోడు ఇక్కడికి రాడు. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? పరలోకాన్ని చూడు అంటున్నాడు. ఈ లోకాన్ని చూస్తావేంటి? నా రోజుల్లో అంతమైపోయే లోకం, అంతం చేయబడే లోకం. కనుక పరలోకం గురించి మనం చింతించాలి. అమ్మో, నాకు ప్రార్థన ఉందా లేదా, వాక్యం ఉందా లేదా, ఇది మనం ఆలోచన చేయాలి. కానీ ఈ లోకంలో ఏదో లేదని మనం చింతపడినా అదంతా కూడా 4 రోజులే కదా, అంతే కదా? ఆరోగ్యం గురించి చింతపడినా 4 రోజులే, డబ్బు గురించి చింతపడినా 4 రోజులే, దేని గురించి చింతపడినా 4 రోజులే. 4 రోజులు ఉంటే దాని గురించి మెంటలు అవడం ఎందుకు? 4 రోజులు ఉంటే దాని గురించి బాధపడడం ఎందుకు? శాశ్వతమైన దాని గురించి మనం ఆలోచన చేద్దాం. అదే పరలోకం, అదే యేసయ్య, అదే దేవుడు, అదే దేవుడిచ్చే రక్షణ, ఆత్మరక్షణ. ఓకేనా? కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వాక్యం వినేటప్పుడు మీరు బయట నుంచి లోపలికి వచ్చాం, మనం కొంచెం దగ్గరికి వచ్చాం, కొంచెం ఏంటి దగ్గరికే వచ్చేసాం. యేసయ్య పాదాలు పట్టుకుంది ఒక స్త్రీ. ఆయన పాదాలు తీలా, నా పాదాలు తాకుతావా అనలా, పాదాలు అలాగే ఉంచాడు. కడుక్కో, నేను పాదాలు వెనక్కి తీను, నీ కన్నీటితో కడుక్కో, సంతృప్తిగా కడుక్కో, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అన్నాడు ఆయన. స్త్రీ వచ్చి ఆయన పాదాలు తాకినప్పుడు వెనక్కి తీసుకున్నాడా? తీసుకోలా. కాబట్టి ప్రేమ దేవుడు, ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత నిజమైన దేవుడు, ఇంత పరిశుద్ధుడైన దేవుడు మనకుండగా ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఎంత ఎందుకు? పరలోకం ఎలా వెళ్ళాలో దాని గురించిన మనకు చింత కావాలి. నరకాన్ని తప్పించుకోవడానికి మనం ఆలోచన చేయాలి తప్ప ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటే చాలు అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? చెప్పండి, ఎప్పుడు అర్థమవుతుంది ఈ వాక్యము? మనం కూర్చున్నప్పుడు చింత, ఆలోచన, ఇంటికాడ విషయాలు, అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు ఏమి ఆలోచన చేయకుండా ఏం వాక్యం ఈరోజు పాస్టర్ గారు చెప్తున్నాడో కరెక్ట్గా క్యాచ్ చేస్తే నీ గుండెల్లోకి వెళ్ళిపోతుంది. వాక్యం మన హృదయంలోకి వెళ్ళిందంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. వాక్యం మన హృదయంలోకి వెళ్తే దేవుని యొక్క మాట, ప్రేమ మనకు అర్థమైపోతుంది. విశ్వాసులు అవుతాం, భక్తులు అవుతాం. కాబట్టి క్లియర్గా తీసుకుందాం. మన హృదయంలోకి వాక్యాన్ని మనం తీసుకుంటే మన జీవితం రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది. అదే ఫలించడం అంటే. దేవుడు మనకు అర్థం కావడమే ఫలింపు. ఓకేనా? ఒక భక్తుడు ఫలించడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు అర్థం కావడం, దేవుడిని ప్రేమించడం, దేవుడు చెప్పినట్టు బతకడానికి స్టార్ట్ చేయడం, ప్రయత్నం చేయడమే దేవుడు అర్థం కావడం. అర్థమైంది అందరికీ? అర్థమైంది కదా? కాబట్టి ఖాళీ అయిన హృదయాలతో మనం వాక్యం వినాలి. చింత కలిగిన హృదయాలతో కాదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రార్థన చేసేటప్పుడు నీ బియ్యం పెట్టి దగ్గర గురించి ఆ మనసు పెట్టబాక. ఓకేనా? నీ జీవితం గురించి మనసు పెట్టు, పరలోకం గురించి, ప్రభువు గురించి, బైబిల్లో ఉన్న విషయాల గురించి మనసు పెట్టు. ప్రార్థన బాగా చేస్తావు, ప్రార్థన కరెక్ట్గా చేస్తావు, దేవుడికి నచ్చేటట్టు చేస్తావు. అప్పుడే లోకంలో మనసు ఏమి పెట్టలేదనుకో, ఎలా ప్రార్థన చేస్తావు తెలుసా? యేసయ్యా నా కోసం రక్తం ఖర్చావు కదా, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టావు కదా, యేసయ్య పరలోకం విడి నా దగ్గరికి వచ్చావు కదా, ఈ మాటలు వస్తాయి. అప్పుడు అంటాడు, అమ్మా నేనంటే ఎంత ప్రేమరా నీకు, నేనంటే ఎంత అర్థమైందిరా నీకు అంటాడు ఆయన.
అలా కాకుండా మోకరించేసేయా, బియ్యం లేదు వేసేయా, నేనుంది ఎందుకు అక్కడ, నేనేం అర్థమయ్యాను నీకు అంటాడు. చింత లేని వారి వాక్యం విందాం, చింత లేని వారి ప్రార్థన చేద్దాం. ఆయన ఉన్నాడండి, మన తండ్రి ఉన్నాడు, మన నాన్న ఉన్నాడు, మన డాడీ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంతా. నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ఆయన చెప్పినట్టు విను, మిగతాదంతా కథ మొత్తం ఆయన నడిపిస్తాడు. దానియేలు, ప్రభువా నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, నీతోనే ఉంటాను. బిడ్డా నువ్వు సింహాల భూమిలోకి వెళ్ళరా, నేను చూసుకుంటా అన్నాడు. ఏమన్నాడు? సింహాల భూమిలోకి వెళ్ళు, రాజుకి నిన్ను ఎవడైతే పడేయాలనుకున్న వారికి నేను బుద్ధి చెప్తాను, నేను చూసుకుంటా, చర్యని నేను చేస్తా అన్నాడు. ఇది చేయగలవా? మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీద నువ్వు వేయగలవా? ఒక మాట చెప్పి నేను గుర్తిస్తాను చూడండి ఒకసారి. యేసయ్య నీ అప్పులు తీర్చగలదా లేదా? ఏం తిరుగుతాడు అంటాడా? మరి ఆయన మీద వేసేయి. యేసయ్య నీ ఆరోగ్యం బాగు చేయగలదా లేదా? వెయ్యి ఆయన మీద. యేసయ్య మన పాపముల విషయమై చెప్తున్నాడు మనకి, ఆనుకో. ఆ స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆనుకుంది. ఆయన, ప్రభువా నేను పాపిని, కడగవా? కడిగేశాడు. సిలువల దొంగ, అయ్యా నీ రాజ్యం కావాలి, వచ్చాయి అన్నట్టు. మనం ఏంటి ఇలాగా ఆలోచన చేయడం? అన్నీ ఇస్తాడు. మీ చెట్టుకి మునక్కాయలు కాస్తున్నాయా? మీ చెట్టుకి మామిడికాయలు కాస్తున్నాయా లేదా? మీ చెట్టుకి పువ్వులు పూస్తున్నాయా చెప్పండి. మీరు ప్రార్థన చేశారా? మీరు ప్రార్థన చేస్తే కాస్తున్నాయా? కాదు, నా బిడ్డలు తింటారని ఆయన కాయిస్తున్నాడు. నిన్న చూడండి ఎంత ఎండ ఉంది, ఈరోజు చూడండి ఎంత చల్లగా ఉందో. అమ్మో నా బిడ్డలు అల్లాడిపోతున్నారు ఎండ అని. దేవుని యొక్క కరుణ, ప్రేమ అంటే ఎవరికి అర్థమవుతుంది? ఆయన అర్థం ఆయనతో స్నేహం చేసిన వాళ్ళకి, ఆయనతో నడిచే వాళ్ళకి అది అర్థమవుతుంది, ఆయన శక్తి. అందుకే దానియేలు అన్నారు, ప్రభువా సింహాల భూమిలోకి అయితే అగ్నిగండం ఎక్కడికైనా మేము పోతాం పో అన్నాడు. నువ్వు ఉన్నావుగా మా పక్కన, నువ్వు ఉండగా అగ్నిగుండం ఏంటి, సింహాల భూములు ఏంటి, ఎక్కడైనా కాపాడగలవు నువ్వు. అది ఆ తీర్మానము మనకు రావాలి. అలా వినాలి వాక్యాన్ని. అప్పుడు క్లియర్గా దేవుడు అర్థమవుతాడు. దేవునికి మహిమ కలుగును.